టాటా తప్పులకు వచ్చి కుందరు బెదిరితే బెదరచేయటం కానీ వైసీపీ పార్టీ బెదరదు. చూస్తున్నారు ప్రజలందరూ కూడా వాస్తవాలు ఏంటో అందరూ కూడా దాన్ని పరిశీలిస్తున్నారు. కాలమే చెప్తారు దీనికి మీకు సమాధానం. పెట్రోల్ బాంబులు ఇస్తారంటండి. పెట్రోల్ బాంబులతో మరి జోగి రమేష్ గారి ఇంటి మీదకి వచ్చి ఇసిరి ఏం చేద్దాం ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ మీరు అంటే సత్యదాన్ని ఇంట్లో పెట్టి చంపేద్దాం అనుకుంటున్నారా? ఇదేనా సంస్కారం? అందుకని మీకు అధికారం ఇచ్చింది. రామారావు గారి ఇంట్లో ఆడవాళ్ళ ఫ్యామిలీ కూతుర్లు ఆ భార్య అందరూ ఉంటే ఇంటి బయట వచ్చి 100 మంది వచ్చి వెళ్ళి వాళ్ళని వచ్చి చేద్దామని ఏంటిది? పోలీసు ఏం చేస్తుంది? ఆ 3 సోమాలు ఎందుకున్నాయి మీదేమీద మీ భుజం మీద? దేనికోసం? దయచేసి ఆలోచండి. రాజకీయ నాయకులు నేనేం చెప్తాం మేము, అవసరాలకు ఏదైనా మాట్లాడతాం మేము. కానీ ఉద్యోగాలు మీ ధర్మం మీకుంది. ధర్మం కాపాడడానికి ప్రయత్నం చేస్తే ఒక మంచి పోలీసు వ్యవస్థని అనే పేరు ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థకు ఆ పేరు దయచేసి ఆ వ్యవస్థ పేరుని చెడగొట్టారు. ఇక్కడి నుంచేనే మీరు చట్టానికి అనుగుణంగా రాజ్యాంగ బద్దులుగా కార్యక్రమాలు చేయండి. ఈ జరిగిన సంఘటన పట్ల అటు చట్టపరంగా ఇటు జాతీయ స్థాయిలోనూ దీన్ని ఉద్యమం చేయాలని నిశ్చయించాం. రేపు మా అధ్యక్షుడితో మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని ప్రకటిస్తాం. మేమెందుకని రెచ్చగొడతాము? దేనికి రెచ్చగొడతాం? బాంబులు ఇస్తామని మేము రెచ్చగొట్టాం. పెట్రోల్ బాంబులు ఇస్తామని మేము రెచ్చగొట్టాం. ఏంటి? దేనికి? పెట్రోల్ బాంబులు ఇస్తామని మేము రెచ్చగొట్టామా? లేదా ఫ్లెక్సీలు పెట్టమని చెప్పి మేము రెచ్చగొట్టామా? లేకపోతే ఎన్డీపీ రిపోర్ట్లో వచ్చి లేకపోతే ఎన్డీఆర్ రిపోర్ట్లో వచ్చి యానిమల్ ఫ్యాట్ లేదని రిపోర్ట్ ఇచ్చి ఫాల్స్ రిపోర్ట్ ఇచ్చి మేము తెప్పించామా? ఏంటిది? ఆ దేవదేవుడిని అపాదం చేయడానికి అనేది ఇంతమంది మనోభావాల్ని మీరు వచ్చి ఆడుకోవడం న్యాయమా? అయితే ఇదే కార్యక్రమం. చెప్పండి, ఎందుకు చేస్తాం? కాలమే చెప్తుంది. మీరు 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 పరిపాలన సక్రమంగా చేస్తుంది. ఇప్పుడు వచ్చి 8 నెలలైంది ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారండి విద్యార్థులకి. ఎలా చదువుకుంటారు విద్యార్థులు? దగ్గర 8 వాయిదాలు అయింది. మీరు ఏది మన ఆరోగ్యశ్రీ ఇచ్చారండి. ఏ విధంగా పేదవాళ్ళు వచ్చి వైద్యం చేసుకుంటాడు? చెప్పండి. చిన్న చిన్న విషయాలను వచ్చి మీరు పెట్టగంట ప్రతి వచ్చి పాప ఇబ్బంది పడుతుంటే 5,000 నోట్లోకి వెళ్ళడానికి పేదవాడు వచ్చి కష్టపడుతుంటే ఒక పక్క వచ్చి పరిపాలన గాలి కుదిసి ఇవాళ వచ్చి ఏంటిది? భగవంతుడితో నుంచి సెంటిమెంట్ అందరం కూడా వెళ్ళి తెల ఉదయం ఇస్తే దేవుడికి దండం పెట్టుకుని వెంకటరామూర్తి గారిని ఒక దేవదైవంగా మన ఎలవేల్పుగా కోరుకుంటున్న వారి మీద అపచారం తీసుకొచ్చి తిరిగి పైపించి అంటారు దేవుడే చూస్తాడు. ఎస్, చంద్రబాబు నాయుడు చెప్పిన మాట కట్టుబడి ఉన్నాం. తప్పు చేసిన వాడు దేవుడు క్షమించడు. అది నువ్వా నేనాని కాదు, ఎవరైనా సరే అనుభవిస్తావు. తప్పదు. ఇది ఆ దేవుడి మీద అనుభవిస్తారు. మీరు చెప్పిన మాట చెప్తున్నాను. ఎవరు తప్పు చేస్తే, ఏ పార్టీ తప్పు చేస్తే, ఏ నాయకుడు తప్పు చేస్తే ఆ దేవదేవుడి మీద వచ్చి అపాధులు తీసుకొస్తే వాళ్ళు అనుభవించక తప్పరు. నువ్వేమి పెద్ద అతిథులు కాదు, నేనేమి అతిథులు కాదు, ఎవరు అతిథులు కాదు. దాన్ని కట్టుబడిన ఆ మాటకి ఏంటిది వచ్చినట్టుగా. అందుకే జరుగుతున్న 2 రోజులు జరిగిన పరిణామాలను తీవ్రంగా ఖండిస్తూ ఈ ఫ్యూచర్ లాంటివి జరగకూడదు రాష్ట్రాలను కోరుకుంటూ, మరో బీహార్గా అవ్వకూడదని మరి ఆ భగవంతుని కోరుకుంటూ, మంచి ప్రతిపాదన ఇవ్వడానికి ఆ భగవంతుడు ఆ బుద్ధి ఇవ్వాలని కోరుకుంటూ దీని మీద కార్యాచరణ రూపొందిస్తున్నాం అని తెలియజేస్తున్నాం.
నేను అదే కదా చెప్తున్నాను. అయితే రిపోర్ట్ తప్పని రిపోర్ట్ బహిర్గతం చేసి మన తప్పే ఉంది. ఏదైతే కోర్టులో వచ్చి సిబిఐ సిట్ పెట్టిందో అది రిపోర్ట్ని పెట్టి మనం జనం చదువుతారు. కోర్టుకి ఇచ్చారు కదా. మరి రిపోర్ట్లో తప్పు లేకపోతే రిపోర్ట్ని మీరు అంగీకరించకపోతే ఈవోని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఈవోని ట్రాన్స్ఫర్ చేశారు కదా అంటే అర్థం ఏంటి? ఎన్డీపీ రిపోర్ట్లో వచ్చి ఆ కొవ్వు లేదు నన్ను ఇస్తూ ఆ రోజు వచ్చి ఇవి చేసిన ఆ రోజు ఎవరు ఆఫీసరు? మరి ఆఫీసర్ రెండోసారి ఎందుకు వేస్తావు? నువ్వు సీనియర్ కదా, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఉద్యోగం? ఇప్పుడు మేమంటే నువ్వు వేసిన ఉద్యోగస్తులు ఏదో మంచోడు అమాయకంగా మాకు తెలియక నువ్వేదో సీనియర్ కదా మంచి ఆఫీసర్ కూడా మేము కంటిన్యూ చేస్తాము మాకు తెలియక. మరి రెండోసారి నువ్వు వేసావు కదా, అప్పటికే కాంట్రవర్సీ ఉంది కదా. అంటే ఏంటి లాలెన్సీ? ఎవరికి చిన్నపిల్లలకి అడ్మినిస్ట్రేషన్ తెలియదని నువ్వు మాట్లాడతావు. మాకు తెలియదు అడ్మినిస్ట్రేషన్ ఏంటిది? నేను లోపాలు నేను అనట్లేదు. ఎవరన్నారు? అధికార పార్టీ అంటున్నారంటే అంటే అది అది అధికార అంటే వాళ్ళ అధికారులు వాళ్ళకు ఉన్నారని, వాళ్ళు వేసిన అధికారులు వాళ్ళకు ఉన్నారని వాళ్ళదే తప్పు అంటే ఎవడమే నమ్మకం. ఒక పని చేయమనండి, సిట్ అధికారులు లోపాలు ఉన్నాయనుకుంటే చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎవరు ఉంటారో వాళ్ళని వాళ్ళందరూ కలిపి సిట్ కింద తయారైపోండి, సరిపోద్ది. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని సరే ఇంక మరి ఇంక ఇబ్బంది ఉండదు. ఏంటి మెయిన్ ట్రాప్ ఏంటండి? మెయిన్ ట్రాప్ చేయడానికి ఏంటండి? అలా అందంగా ఉన్నాయి మీ ఇదేంటండి ఏంటండి మేము ట్రాప్ చేయడానికి? దేనికి ట్రాప్? ఏం ట్రాప్ అనే మాట ఏంటి? ఆ పదంకి అర్థం ఏంటి? ట్రాప్ ఏంటి అంటే అమాయకులేనా? లేకపోతే అందగతిలాగా ఉండి మంచి వాళ్ళ భర్త నాట్యం ఎక్కువ చేస్తారు కాబట్టి వాళ్ళని ఏంటి ట్రాప్? వాట్ ఇస్ దట్? ఏంటి మీరు అడుగుతున్న కూర్చొని నాకేం అర్థం అవ్వలే. సార్ శాంతి భద్రతల విషయంలో గొడవ సృష్టించడానికి ఫ్లెక్సీ ఎవరు కట్టారు? ఫ్లెక్సీలో పేరుండాలా? లేదు. మా నాయకుడిని మమ్మల్ని అవమానపరిచే రీతిలో ఫ్లెక్సీ ఉంది. పోలీసు ఏం చేయాలా? దీనివల్ల శాంతి భద్రతకి ఇబ్బంది వస్తుంది, ఆపలేదు. సరే వచ్చింది. ఆ తర్వాత ఎవరితో అయింది గొడవ? మేము గొడవ సృష్టించాం. ఇవాళ వైజాగ్లో కట్టారు, మేమే కట్టాం. మేము వైజాగ్లో అంత శాంతియుతంగా ఉంటున్న ఆ ప్రదేశంలో పెట్టాం. చెప్పండి, ఈ ధర్మ చెప్పండి. మేము పత్తైన మనుషులం కాబట్టి, మేము చట్టబద్ధంగా ఉన్న చట్టాన్ని గౌరవించే వ్యక్తులం కాబట్టి మా నాయకులకు వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి అది తప్పది, చేతగా ప్రభుత్వం చేతనైతే మేము చట్టబద్ధంగా తీసుకుని తప్ప ఇలాంటివి పెట్టి అల్లకల్లం సృష్టించకండి, శాంతి నష్టం కలిగించుతుందని చెప్పారు లేదు కానీ కదా. ఆలోచించండి. ఓకే, బాయ్.